యేసునందు దేవుని దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఒక శ్రేష్టమైన లెటర్ లేదా ఉత్తరం రాస్తూ ఏమని చెప్తున్నాడంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ పిలుపు అంట? క్రైస్తవుడి పిలుపు ఏంటో తెలుసా? ఏంటది చెప్పాలి. క్రైస్తవుడి పిలుపు ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుని పిలుపు ఏంటంట? తెలుసా మీకు అసలు క్రైస్తవుని పిలుపు ఏంటో? దేవునికి మహిమ కలుగును గాక. నిత్యముగా క్రైస్తవుని పిలుపు అంటే క్రైస్తవుడిగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడంట. దేవునికి స్తోత్రం. ఆ పౌలంట ఆ పిలుపును ఎంత ఆసక్తితో, ఎంత జాగ్రత్తతో, ఎంత భయముతో, ఎంత వణుకుతో ఆ పిలుపుకు లోబడ్డాడో మనము తెలుసుకుందాము గాక. హల్లెలూయా. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పిలుపు పౌలు ఏమంటున్నాడంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి ఫిలిప్పీలకు ఉత్తరం రాస్తే ఉన్నాడు తెలుసా? ఓ ఫిలిప్పీ సంఘమా, దేవుడు నన్ను దేనికి పిలిచాడు అనుకున్నారు? ఉన్నతమైన బహుమానం. ఏంటంట? అంటే క్రైస్తవులకి ఉన్నతమైన బహుమానం ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఉన్నతమైన బహుమానం ఏంటి? మొట్టమొదటిగా ఉన్నతమైన బహుమానం ఏంటి? పరలోక రాజ్యం. ఏంటంట? ఏంటంట? క్రైస్తవులకి క్రైస్తవుడిగా ఉండేటప్పుడు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే, ఆయన పిలిచిన పిలుపంట ఉన్నతమైన బహుమానములకు ఆయన మనల్ని పిలిచాడు అని అపోస్తలుడైన పౌలు లేఖనముల ద్వారా మనకు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నతమైన పిలుపు అంట. ఏంటంట? ఉన్నతమైన పిలుపు. తెలుసా మీకు ఉన్నతమైన పిలుపు అంటే ఏంటో? దేవునికి స్తోత్రం. మనందరం అంట రాజులైన యాజక సమూహముగా ఉండడానికి పిలిచాడంట. దేవునికి స్తోత్రం. దేనికి పిలిచాడంట? రాజులైన యాజక సమూహముగా ఉండడానికి పిలిచాడు. దేవునికి స్తోత్రం. మనము రాజులమంట. ఎవరు? క్రైస్తవుడు ఎవరు? రాజులు అంట. దేవునికి స్తోత్రం. రెండోది క్రైస్తవుడు ఎవరయ్యా అంటే యాజకుడు అంట. ఎవరు? ఒక పక్క రాజు, ఒక పక్క యాజకుడు. దేవునికి స్తోత్రం. అది మన ఉన్నతమైన పిలుపు. దేవునికి స్తోత్రం. అది మన ఉన్నతమైన పిలుపు. హల్లెలూయా. నిత్యముగా దేవుడు మనకిచ్చిన ఆ పిలుపును లేదా మాటకి లేదా వాక్యానికి లోబడి నీవు వచ్చి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నీవు తగ్గించుకొని దేవుని కొరకు, దేవుని పని కొరకు, పరిచర్య కొరకు ఎవరైతే నిలబడతారో, ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే ఎదుగుతారో, ఎవరైతే ఫలిస్తారో, ఎవరైతే ఆయన రాజ్యం కొరకు అనేకులు సంపాదిస్తారో వాళ్ళకి దేవుడు ఏమి ఇస్తున్నాడంట? ఆ ఉన్నతమైన పిలుపు, ఆ పిలుపుకు తగినట్లుగా ప్రభు బహుమానం ఇవ్వబోతున్నాడంట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మనల్ని పిలిచాడు. దేనికి పిలిచావయ్యా అని మీరు అడగండి ఒక్కసారి. ఎందుకు పిలిచాడు దేవుడు? మనల్ని ఎందుకు పిలిచాడంటే రాజులైన యాజక సమూహముగా ఉండుటకు. దేవునికి స్తోత్రం. రాజులం అంట. ఎవరంటండి? ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినాడు. వారు మనం ఆరాధిస్తున్న దేవుడు కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్. అంటే ప్రభువులకు ప్రభు అంట, రాజులకు రాజు అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. అదే సమయంలో ఆయన యాజకులుగా కూడా పనిచేశాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఉన్నతమైన పిలుపు అంట.
దేవునికి స్తోత్రం. రెండోది ఉన్నతమైన పిలుపు ఏంటో తెలుసా? దేవుని రాజ్యము. దేవునికి స్తోత్రం. మనకిచ్చే ఆ ఉన్నత పిలుపుకి, ఆ ఉన్నతమైన పిలుపుకి ఇచ్చే బహుమానం ఏంటంటే దేవుని రాజ్యం. దేవునికి స్తోత్రం. నూతన యెరూషలేము. హల్లెలూయా. సియోన్. దేవునికి మహిమ కలుగును గాక. నూతన భూమి. హల్లెలూయా. నూతన ఆకాశం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ పరలోకములో స్థానాలంట. ఈ పరలోకములో ఏ స్థానమైనా ఆ స్థానమును వెళ్ళదగిలితే ఆయన ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానము నీకు నాకును ఇవ్వబడునని దేవుని లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చెప్దామంటే ఒకసారి హల్లెలూయా. దేవుడు అంటే ఎందుకు పిలిచాడు మనల్ని అంటే ఉన్నతమైన పిలుపుకు పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఆ పిలుపుకి తగిన బహుమానం కూడా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నుండి రాబోతున్న బహుమానాన్ని మనం పొందుకోవాలి అంటే, దేవుడు ఇవ్వబోతున్న బహుమానాన్ని మనం చేరాలి అంటే భూమి మీద ఏమండి ఆయన దగ్గర ఉన్నటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, వాక్యోపదేశాన్ని మనము జాగ్రత్తగా అవలంబించుదుముగాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బహుమానం ఏంటంట? బహుమానం. దేవునికి స్తోత్రం. నిజంగా బహుమానం దేవుడు మనకు అనుగ్రహించుగాక. చూద్దాం ఒకసారి. బహుమానం ఆయన చేతిలో ఉందంట, ఆయన దగ్గర ఉందంట. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి దగ్గర ఉందంటే బహుమానం ఆయన యొద్దనే ఉంది. ఇప్పుడు దేవుని యొద్ద నుండి మనం ఏం పొందుకోవాలంట? బహుమానం. ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం బహుమానం అంటే? ఏమండి? గర్భఫలం ఒక బహుమానం. హల్లెలూయా. హల్లెలూయా. ఆరోగ్యం ఒక బహుమానం, బలం ఒక బహుమానం, రకరకాలైనటువంటి బహుమానాలు మనము ఆలోచిస్తాం. కానీ దేవుడు అంట భూమి మీదను పరలోకములో నీకును నాకును బహుమానాలను సిద్ధపరిచున్నట్టు ఆయన చేతిలో ఉన్నాయంట. ఎక్కడున్నాయంట? ఆయన చేతిలో ఉన్నాయంట. ఆయన చేతుల నుండి ఇవ్వబోతున్న బహుమానాన్ని మనం ఒక్కొక్కటిగా పొందుకుంటున్నాక చూద్దాం. మరి అదే యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వాక్యంలో కూడా ఒక మాట ఉంది. ధ్యానం చేసుకుందాం. ఆలకించుడి భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఏమొచ్చుచుందంట మన దగ్గరికి? రక్షణ. ఇంకా ఈ కుటుంబంలో ఎవరికైతే రక్షణ లేదో దేవుడు చెబుతున్నాడు, రక్షణ మీ యొద్దకి వచ్చి ఉన్నదంట. రక్షణ పొందమని పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. రెండోది ఏంటంట? ఒకటి నిత్యముగా రాజుగానే యాజక సమూహముగా మనం మొదటికి పిలిచాడు. రెండోది పరలోక రాజ్యము ఆయన మనకు బహుమానంగా ఇవ్వబోతున్నాడు. మూడోది ఏమి ఇవ్వబోతుందంటే రక్షణ. ఏంటంట? రక్షణ. ఈ రక్షణ అంట ఆయన మనకి ఇచ్చు బహుమానము. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చు బహుమానము. మూడవది ఏంటంటే రక్షణ. ఏంటంట? చెప్పాలి. ఏంటంట మూడవది? రక్షణ. నిత్యముగా ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. దేవునికి స్తోత్రం. రక్షణ ఒక విషయం తెలుసా? ఎవరి తరం కాదు, ఎవరు రక్షణ ఇవ్వలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి భారాన్ని మనకు రక్షణ కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ రక్షణ పొందుకోవడానికి ఇంకా ఎవరైనా వెనకాడుతూ ఉంటే దేవుడు చెబుతున్నాడు, ఏమో రేపు కాదేమో, ఈనాడే మెలకువ కలిగి నేడే అని దినముందే మీరు రక్షణ పొందుదురుగాక. సమయములు పోనీక సద్వినియోగం చేసుకుందురుగాక. నేడే రక్షణ దినం. ఇది మిక్కిలి అనుకూల సమయం. ఈ అనుకూల సమయం దేవుడు మరొకసారి ఎందుకు ఈ ప్రాంతంలో మైకెత్తడం ద్వారా మాట్లాడుతున్నాడు. నిత్యముగా ఆయన నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమిటి ఆ బహుమానం అంటే రక్షణ అనే బహుమానం.
వెండి కాదు, బంగారం కాదు, ఆస్తులు అంతస్తులు కాదు, ఐశ్వర్యం, డిగ్రీలు, లేకపోతే ఉద్యోగాలు, ఆడి పంటలు ఏమండి, మరి ఆస్తి ఐశ్వర్యం కాదు. ఆయన ఇచ్చు బహుమానం రక్షణ. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చు బహుమానం ఏంటంట? రక్షణ. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో, భూమి మీద ఎప్పుడైతే రక్షణ పొందుతావో, పరలోకంలో నీకు స్వాస్థ్యము బహుమానంగా ఇవ్వబోతుంది. రక్షణ అనే బహుమానం, రక్షణ అనే బహుమానం ఈ భూమి మీద నువ్వు పొందుకుంటే శ్రేష్టమైన స్వాస్థ్యం, స్వాస్థ్యం పరలోకములో నీకు ఒక బహుమానం దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చు బహుమానం ఆయన ఎంత ఉందంట. ఏమిటయ్యా ఇచ్చేది అంటే రక్షణ. ఏంటది? రక్షణ. ఈ రక్షణ చాలా విలువైనది, అమూల్యమైనది. దీన్ని ఎవరు నిర్లక్ష్యపరచకూడదు, తృణీకరించకూడదు, దుర్వినియోగం కూడా చేసుకోకూడదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడే, దేవుడు బోధిస్తున్నప్పుడే, దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నప్పుడే ఆయన మాటకు లోబడి ఆ వాక్యాన్ని అంగీకరించి, లేదు నాకు కూడా బహుమానం కావాలి, దేవుడికి స్తోత్రం, నాకు కూడా బహుమానం కావాలి. ఏమిటయ్యా బహుమానం అంటే రక్షణ. దేవుడికి స్తోత్రం. ఏంటంటే బహుమానం రక్షణ. రక్షణ అనే బహుమానాన్ని మనం యేసుక్రీస్తు ద్వారా పొందుకుంటుగా. దేవుడికి స్తోత్రం. అయితే భూ సంబంధమైన ఆశీర్వాదం లేదా బహుమానం కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. కొన్ని మాటలు భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి కూడా బైబిల్ చూద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 3వ అధ్యాయం 13వ వాక్యం. ప్రసంగి మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చి బహుమానమే అని తెలుసుకొంటిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 మరియు ప్రతివాడు బాగా వినండి. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు, అన్నం తింటున్నావంటే, నీళ్లు తాగుతున్నావంటే, అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భూ సంబంధమైన బహుమానం ఏంటంట? ఈరోజు 5 ఏళ్ళు మనకు నోట్లకి వెళ్తున్నాయి అంటే, అన్నపానములు పుచ్చుకుంటున్నామంటే, నిత్యముగా కష్టపడుతున్నామంటే, సుఖముగా విశ్రాంతి పొందుతున్నామంటే అది దేవుడిచ్చు బహుమానం. మొదటిగా ఏం చేసుకున్నాం? మొదటిగా ఆత్మీయంగా చెప్పుకున్నాం. ఒకటేంటి? రాజునైనా యాజక సమూహముగా ఉండటకు. దేవునికి స్తోత్రం. రెండోది పరలోక రాజ్యం సంపాదించుకున్నటకు. మూడోది రక్షణ. రక్షణ అనే బహుమానం పొందుకున్నటకు దేవుడు నిన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ మాట ఏంటో తెలుసా? నువ్వు అన్నం తింటున్నావంటే, నీళ్లు తాగుతున్నావంటే, నువ్వు కష్టపడుతున్నావంటే, క్షేమంగా పనికి వెళ్ళి తిరిగి వస్తున్నావంటే, నిత్యముగా సుఖపడుతున్నావంటే, సమాధానముగా ఉంటున్నావంటే, దేవుడు నీకు బహుమానముగా నిత్యముగా ఇవన్నీ ఇచ్చి ఉన్నాడని మొదట మనం తెలుసుకుందాము గాక. మనం ఏమంటామంటే, మన కష్టార్జితం, మన శ్రమ, ఏమండి, మన